79 కదా. విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని కవిల జగన్నాథం ఈరోజు సాగర్ కాంప్లెక్స్ కమాన్ దగ్గర మన 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు జెండా ఎగరేయడం జరిగింది. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చి కూడా 79 సంవత్సరాలు అయ్యింది. అందువలన మనం అందరము ఐక్యమత్యంతో ఉండి మన భారతదేశంలోనే వెనుకబడినాము. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ కూడి మన రాజ్యాధికార దిశలో వెళ్ళాలనే ఉద్దేశంతో మన అఖిల భారత విశ్వకర్మ మహాసభ ముందంజలో ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు మన అగ్రవర్ణాల చేతి కిందనే మనం దాసులమై మనకు రాజ్యాధికారం లేక, ఒక ఎమ్మెల్యే లేక, ఒక ఎంపీ లేక, అందువలన ఇప్పటికైనా మన గవర్నమెంట్ 42% ఇచ్చింది. మరి అదే విధంగా మా మా జనాభా ఎంత ఉందో ఆ నిష్పత్తి ప్రకారంగా మాకు 5 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, మరి ఎంపీటీసీలు కానీ ప్రతి ఒక్కరు కూడా మనము రాజ్యాధిక దిశలో వెళ్ళాలని కోరడం జరుగుతుంది. అందువలన మన అఖిల భారత విశ్వకర్మ మహాసభ నుంచి మేము కోరడం జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి మనకు వచ్చే నిధుల గురించి కూడా మరి ఇప్పటి వరకు కూడా ఒక కార్పొరేషన్ చేయలేదు. అలాగే మాకు మన విశ్వబ్రాహ్మణులకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి కూడా ఇప్పటి వరకు కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. మరి 50 సంవత్సరాలు నిండిన వారికి కూడా ఎట్లయితే గౌడ్స్కు ఇస్తారో పింఛను, అదేవిధంగా మా విశ్వబ్రాహ్మణులు కూడా పనులు లేక చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి మాకు కూడా 50 సంవత్సరాలు దాటిన వారికి కూడా 5,000 పింఛన్ ఇవ్వాలని కోరడం జరుగుతుంది. అదేగాక మరి మహిళలకు కూడా, మరి వాళ్ళ విధవులకు కూడా వాళ్ళకు కూడా పింఛన్ ఇవ్వాలని కోరడం జరుగుతుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా మా విశ్వబ్రాహ్మణ జాతిని గుర్తించలేదు. అందువలన మనము ఐక్యత ఉండి మనము కూడా రాజ్యాధికారుల దిశలో వెళ్ళాలని కోరడం జరుగుతుంది. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. మన ఈ కార్యక్రమంలో మన వర్కింగ్ ప్రెసిడెంట్ మన గుండోజు గంగాధర్చారి, అదేగాక మన కోశాధికారి అవాంఛ మురళి, వైస్ ప్రెసిడెంట్ మన దాసు లక్ష్మణ్, అదిగా మహిళా సనత్ నగర్ అధ్యక్షురాలు పుష్పలత, మన మహేశ్వరి, ప్రతి ఒక్కరూ కూడా ఈ సమావేశానికి వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.